అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కి అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషిబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పెద్దల చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని నేడు అధికారంలోకి రాగానే అంగన్వాడీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పు చేశారని, ఇప్పటికే పని గంటలు పెంచి విపరీతమైన పని ఒత్తిడిని పెంచారని గుర్తు చేశారు. అంగన్వాడీ కుటుంబంలో పిల్లలకు తల్లికి వందనం వేయకపోవడమే కాకుండా ఇంట్లోని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఆపేశారని, భర్త చనిపోయిన వారికి వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని, వికలాంగులైన కుటుంబ సభ్యులకు వికలాంగ పెన్షన్ కూడా నిలుపుదల చేశారని, ఇస్తున్న వేతనం కూడా అంగన్వాడీ సెంటర్లోని పిల్లలకు వండి పెట్టేందుకు, సెంటర్ అద్దెలకు పెట్టుబడి పెడుతూ పిల్లలతో పస్తులుండాల్సి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వేతనాల పెంపు కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎంకే జ్యోతి, మేరీ సమాధానం, వీరవేణి, లక్ష్మీ, విజయశాంతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు ఏ పాపం చేసుకున్నారో తెలియదు. 12,000 లోపని చెప్పారు, కానీ అంగన్వాడీ వర్కర్కి 11,500, హెల్పర్కి 7,000. కానీ అంగన్వాడీ వర్కర్స్ పిల్లలు, హెల్పర్స్ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం పడలేదు. ఈ మధ్యకాలంలో అంగన్వాడీ వర్కర్స్ రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు రద్దు చేసిన రేషన్ కార్డులు ఇవ్వాలి. వర్కర్స్ ఇళ్ళలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, ముసలోళ్ళు, అత్తగారు కానీ మామగారు కానీ తల్లి తండ్రి కానీ ఉంటే, మీ అమ్మాయి మీ కోడలో గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, మీకు పెన్షన్ రాదని తిరస్కరిస్తున్నారు. మరో విషయం, వర్కర్ భర్త ఏమైనా చనిపోయి, హెల్పర్ భర్త ఏమైనా చనిపోతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తుంది కానీ మీకు పెన్షన్ రాదని చెప్తున్నారు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలకు అనుగుణంగా అయినా మాకు కనీస వేతనం అమలు చేయాలి. 26,000 రూపాయలు ఇస్తే మేము ఏ సంక్షేమ పథకం కూడా అడగము. మేము మాకు కనీస వేతనం అయినా ఇవ్వాలి. లేదు అంటే మాకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి గవర్నమెంట్. మేము రేషన్ కార్డులు రద్దు చేసిన రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి, తల్లికి వందనం పథకం పడాలి. మా అంగన్వాడీ వర్కర్స్ కి ఈ సమస్యని ప్రభుత్వం వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే స్పందించి పరిష్కరిస్తే మంచిది. పరిష్కరించలేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకు కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం చాలా దారుణం, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసమనే ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అంగన్వాడీలకి ఏదైతే సాధికారత సర్వేలో అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులను రాశారో దానివల్లే ఈ ప్రమాదం అంతా వచ్చింది. కాబట్టి సాధికారత సర్వేలో మార్పు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలనే తీసేయచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా అంగన్వాడీలు కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి. ఆ రకంగా మీరు చేస్తే మేము మళ్ళీ సంక్షేమ పథకాలు అడగం. కాబట్టి కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందా, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే రాయితీలన్నీ కల్పిస్తుందా తేల్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. మీరు సమస్య పరిష్కారం చేయకపోతే కాబట్టి తక్షణం పరిష్కారం చేయండి.